కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే ఎక్సైజ్ శాఖలో 2500 కోట్ల బకాయిలు ఉన్నట్లు చెప్పారు మంత్రులు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. బెళగావి సదస్సులో తెలంగాణ సంబంధిత అంశాలపై డిస్కస్ చేసినట్లు వివరించారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే ఎక్సైజ్ శాఖలో 2500 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. యూపీ కంపెనీ బీర్ల ధరలు పెంచాలని డిమాండ్ చేసిన విషయం వాస్తవమేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కంపెనీ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదన్నారు. అంటే 4 సంవత్సరాలు డ్యూఐ పెంచలేదు, మీరు వచ్చి కూడా సంవత్సరం ఎంత పెంచలేదు అంటూ 33%, ఐ థింక్ 33% అనుకుంటా, 33% పెంచమని, లేదంటే మేము మా సప్లైస్ బంద్ చేసుకుంటున్నామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో బకాయిలకు సంబంధించి కూడా రేపు వచ్చే సెప్టెంబర్ నాటికి పాత బకాయిలు క్లియర్ చేయండి చెప్పడం రాసిండ్రు. అయితే ఇది రేట్లు పెంచేది కూడా మేము పెంచడం కాదు, దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ రేట్ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ను అనుసరించి రేట్ నిర్ణయించడం జరుగుతుంది. సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల నేతన్నలకు ఇందిరా మహిళా శక్తి చీరల కోసం 4 కోట్ల మీటర్ల వస్త్రానికి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. కర్ణాటక బెళగావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భేటీలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ తెలంగాణలో పార్టీ సంబంధిత అంశాలపై డిస్కషన్ జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకేతో భేటీ అయినట్లు వివరించారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 25 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో బస్ షెల్టర్, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతోనే పనులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మన ఆర్కేపీలో, మన కైతాన్పల్లి మున్సిపాలిటీలో అక్కడ చాలా చోట్ల రోడ్స్, సైడ్ డ్రైన్స్ లేనందువలన అన్ని నిధులు ఆ సైడ్ డ్రైన్స్కి, సీసీ రోడ్స్కి మనము నిధులు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గోదావరికని జ్యోతిబాపులే గురుకులంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలను పంపిణీ చేశారు. గతంలో జ్యోతిబాపులే స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎంపీ వంశీకృష్ణకు సమస్యలపై విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతుల కోసం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కోదండరెడ్డి సన్నాలకు ఇస్తున్న బోనస్ తో అన్నదాతలకు మేలు జరిగిందన్నారు. ఆత్మహత్యలను కూడా రాజకీయం చేసుకుంటావా? మీకేమన్నా కొద్దిగానన్నా మీరు రాజకీయ పార్టీగా మీకేమన్నా ఆలోచన ఉందా? రైతుల ఆత్మహత్యల విషయంలో రాజకీయంగా మాట్లాడతావా? ఇవన్నీ చూస్తుంటే ఒక్కటి కాదు, 196 తప్పులు ఉన్నాయి వాళ్ళ పరిపాలనలో. పెడతాం, ఒక్కటొక్కటిగా ముందు పెడతాం. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, మీ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదు. మీరు ఇప్పటి వరకు కూడా తెలంగాణ అనే సెంటిమెంట్ మీద అధికారం చెలాయించిండ్రు. ఆ పదవు ద్వారా మీరు సంపాదించుకున్నారు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి, ప్రజలను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పుట్టిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు తెచ్చిందన్నారు స్టేట్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు అని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీలో పాపాలకు ఈటల కారణమన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మీరు కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు. సాయంత్రం అయిన తర్వాత సెక్రటరియట్లో మీ క్యామర్లో అర్ధరాత్రి వరకు ఎందుకుంటుండే పబ్లిక్ క్యాడరు? కమిషన్ కోసం కాదా? కమిషన్ డిసైడ్ ఎవరు డిసైడ్ చేసిర్రు? అప్పుడు హరీష్ రావు, అప్పుడు ఈటల రాజేందర్ ఇద్దరే. మీరు కమిషన్లు తీసుకొని అందరు మీలాగా పనిచేసుకుంటారా? కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రెజిమెంటల్ బజార్ బస్తీలను పరిశీలించిన ఎమ్మెల్యే గోపాలపురం పిఎస్ కు శాశ్వత బిల్డింగ్, బస్తీ దవాఖానాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.